హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నోటిఫికేషన్ వివరాలు అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోలీస్ కార్యాలయంలోనే జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. నల్గొండ జిల్లాలో ఈ జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. 2 పత్రికల్లో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. చాలా పత్రికల్లో ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. నేను ఈ 2 పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ తెలుసుకోండి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యువతేజం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు గౌరవ ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ గారు తెలిపారు. వివిధ కంపెనీల ద్వారా దాదాపు 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా యువకులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. యువతేజం అనే పేరుతో ఈ జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారనమాట. ఏప్రిల్ 5వ తారీఖున చూడొచ్చు. ఏప్రిల్ 5వ తారీఖున నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందనేసి నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ గారు తెలిపారనమాట. మొత్తం 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీని అయితే చేపడుతున్నారండి. ఇక టోటల్గా 2500 మందికి, అంటే 2500 వరకు ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 13,000 వరకు వేతనం ఉంటుందన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టును బట్టి వేతనం అయితే శాలరీ అయితే ఉంటుందండి. 13,000 ఉండొచ్చు, కొన్ని పోస్టులకి 13,000కు పైగా కూడా శాలరీ అయితే ఉంటుందన్నమాట. 13,000 వరకు వేతనం ఉంటుందన్నారు. ఇక్కడ అర్హతలు చూసుకున్నట్లయితే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ధృవపత్రాలతో హాజరు కావాలని కోరారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఉంది. ఫ్రెండ్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీటెక్ అంటే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి యువకులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటారో ఆ అభ్యర్థులు వచ్చేసి మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందనేసి మరొక పత్రికలో సమాచారం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం అండి. ఈ 2 పేపర్ కటింగ్స్ని నేను ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజ్లో కూడా నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీరు ఏవైతే ఇమేజెస్ చూస్తున్నారో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు వివరాలను చదువుకోవచ్చు అనమాట.
మరొక పత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే 5న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అనేసి హెడ్లైన్స్తో ఉందండి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ సార్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏప్రిల్ 5వ తారీఖున ఉదయం 9 గంటలకే జాబ్ మేళాలో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు జాబ్ మేళా అయితే నిర్వహిస్తారు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 35 ఏళ్ళ వయసు కలిగిన యువతీ యువకులు పేర్లను సమీప పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలన్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరైతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటున్నారో 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి యువతీ యువకులు ఇక్కడ అర్హతల వివరాలు ఇందాక చెప్పాను కదా, ఆ అభ్యర్థులు వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటున్నాము, జిల్లా కేంద్రంలో 5వ తారీఖున నిర్వహించే యువతేజం కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకుంటున్నాను అనేసి మీ వివరాలను, మీ యొక్క పేర్లను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొని 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. యువతీ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. నల్గొండ జిల్లాకు సంబంధించి మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.